హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సండే ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ కోసం అయితే నేనైతే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. యాక్చువల్గా ఈరోజు సండే కదండి, రెస్ట్ తీసుకుందాం అనేసి నేనైతే పప్పు అయితే నానబెట్టలేదు. ఇంట్లో పిండి అయితే ఏం లేదండి, ఇంకా బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాము. ఇంకా మా బావ అయితే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లోనే చెయ్యి అయితే అన్నారు. నేనైతే ఇంకా ఇంట్లో అయితే సేమియా తప్ప ఏం లేదండి, ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజైతే చర్చికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం లేట్గా లేచాను అనమాట. ఇంకా లేట్గా లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే సేమియా ఉప్మా అయితే నా స్టైల్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే 1 గ్లాస్ అయితే సేమియా తీసుకున్నాను. సేమియాని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. సేమియా ఎప్పుడైనా డ్రై రోస్ట్ చేసుకుంటే పొడి పొల్లాడుతూ అయితే సేమియా వస్తుందండి. అలా చేసుకోకుండా డైరెక్ట్గా మనం సేమియా వేసామంటే మనకి మెత్తగా స్టిక్కీగా అతుక్కొని పోతుంది. ఇలాగ మనమైతే ముందుగా అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మంచిగా వేపుకుంటే మనకి పొడి పొల్లాడుతూ సేమియా ఉప్మా అనేది బాగుంటుందండి. నాకైతే సేమియా ఉప్మా అయితే అసలు ఇష్టం ఉండదండి. ఇంకా సేమియా పాయసం అయితే చాలా ఇష్టంగా తింటాను, కానీ సేమియా ఉప్మా అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇంకా మా బ్లెస్సీ పాప నిస్సీ పాప ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా నేను ఏదో ఒకటి బిస్కెట్లు ఉంటాయి కదండి, చాయ్లో నంచుకుని అయితే తింటాను. ఎందుకంటే మనకు అది ఫేవరెట్ కదా, ఇంకా ఉంటే సరిపోతుంది మనకి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు అయితే మనం చాయ్ బిస్కెట్తో అయితే సరిపెట్టుకుంటాం. సేమియా ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే రోస్ట్ అయితే చేసుకోవాలండి. మనం సేమియా వేపుకునేటప్పుడు మంచిగా అరోమా వస్తుందండి. చాలా మంచి అరోమా వచ్చినప్పుడు అయితే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ సేమియా అయితే మంచిగా వేగిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. ఆఫ్ చేసుకున్న తర్వాత ఉప్మా అయితే ప్రిపేర్ అయితే చేస్తాను. ఈరోజు సండే కదా, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిందాంలే అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశానండి. ఇంకా తీరా ఇంకా మా పిల్లల గురించి అయితే ఇంట్లోనే చేయాల్సి అయితే వచ్చింది. సేమియా ఉప్మా చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకి అయితే 75 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. దినుసులు వేసుకున్న తర్వాత అయితే అందులోకి అయితే కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పులు వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు జీడిపప్పు అయితే మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటున్నాను. తాలింపు దినుసులు అయితే వేగినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. ఈరోజు సండే కదా, అసలు నేను రెస్ట్ తీసుకుందాము ఏ పని లేకుండా అనుకున్నాను. ఇక సండే అంటేనే మా నార్మల్ డేస్ కంటే ఈరోజు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంకా నార్మల్ డేస్లో పిల్లలు స్కూల్ వల్ల ఎర్లీ మార్నింగ్ లేచి అయితే వంట అయితే చేస్తాము. ఇంకా ఈరోజు సండే కదా, కొంచెం లేట్గా లేచామంటే పని కూడా లేట్ అవుతుంది. అందులోకి అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వేసుకుని మంచిగా వేపుకోవాలండి. ఇంకా సండే అంటేనే ఇంకా ఈరోజు నాన్ వెజ్ కర్రీస్ అయితే ఉంటాయండి. ఇంకా నా ఇంట్లో బయట నుంచి అయితే నాన్ వెజ్ కర్రీ తెస్తారు. ఇంకా వాటిని ప్రిపేర్ చేయడంలోనే ఈ రోజంతా సరిపోతుంది. ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి. నేనైతే 1 గ్లాస్ అయితే సేమియా తీసుకున్నాను. అందులోకి అయితే 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అయితే మరగనివ్వాలండి. ఇక్కడైతే నేనైతే మరగనిస్తాను. నేను మాటల్లో పడైతే ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసానని చెప్పడం అయితే మర్చిపోయాను. ఇందులో అయితే మనం సాల్ట్ అయితే రుచికి తగినంత అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ అంతా మంచిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత అయితే సేమియా అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ అయితే మంచిగా హీట్ అయిందండి. అందులోకి అయితే నేనైతే ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది. ఇక మనం ముందుగా వేపు పెట్టుకున్న సేమియా అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను సేమియా అయితే వేస్తున్నాను. సేమియా వేసుకొని మంచిగా తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. అలా మంచిగా ఉడికితే మనకు సేమియా పొడి పొల్లాడుతూ సేమియా ఉప్మా అనేది రెడీ అవుతుంది.
ఆల్మోస్ట్ అయితే సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి. వాటర్ ఉంది కదా లైట్‌గా, ఆ వాటర్ డ్రై అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం 10 నిమిషాలు ఆగిన తర్వాత అయితే సర్వ్ చేసుకున్నాము. వేడివేడిగా పొడి పొడిలాడే సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కొంచెం 10 మినిట్స్ ఆగిన తర్వాత అయితే సర్వ్ చేసుకోండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. దాంట్లో పంచదార వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా చాలా బాగుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన సేమియా ఉప్మా అయితే రెడీ అయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.